ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రైతు బంధుపై షాకింగ్ న్యూస్. ఇక వీళ్ళకు మాత్రమే డబ్బులు సీఎం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు అందించారంటే ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని కంప్లీట్గా చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ సమాచారం మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే తెలంగాణ రైతులకు షాక్. ఇక 5 ఎకరాల వరకే మాత్రమే రైతు బంధు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం 11 గంటల ఇనిషియల్ కేబినెట్ సబ్ కమిటీ అయితే ఇక భేటీ. దీనికి సంబంధించి ఆ కమిటీలో బట్టి విక్రమార్క సభ్యులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులు అయితే ఉన్నారు. ఈ సందర్భంగా వారు రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేయనుందన్నమాట సబ్ కమిటీ. ఇక ఇటు 5 ఎకరాల వరకే ఉన్న రైతులకు 83% ఉన్నారని లెక్కలో తేలింది. 10 ఎకరాలు ఉన్న భూమి ఉన్న రైతులకు 97% ఉన్నారట. అయితే రైతు సంఘాల నుంచి 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి వినతులు వచ్చినట్లు సమాచారం. 5 ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతుల దృష్టి పెట్టిందట ప్రభుత్వం. కౌలు రైతులకు గుర్తించడంపైన సబ్ కమిటీ చర్చ జరుగుతుందట. రైతు భరోసాకి ఎంత నిధులు అవసరమన్న దానిపైన సబ్ కమిటీ దృష్టి పెట్టినట్లు సమాచారం. తనకి ఈ నెలలోనే రైతు బంధు, అదేవిధంగా రైతు భరోసా మార్చినప్పుడు ఈ డబ్బులు, దాంతోపాటు రైతు రుణమాఫీ ప్రక్రియ ఈ నెలలో అయితే ప్రారంభం కాబోతుందట. రైతుల ఖాతాలో అర్హులు ఉన్న వారందరికీ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి విధి విధానాల రూపకల్పన అయితే జరుగుతున్నాయి. తొందరలోనే అందరికీ